ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పిండి ప్రమిదలను దీపారాధన చేస్తే చాలా మంచిది. దీనికోసం మనం ఒక గిన్నెలో పొడి బియ్య పిండి తీసుకోవాలి. తడి బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు, అది కొంచెం ప్రాసెస్ కాబట్టి ఇలా మనం పొడి బియ్య పిండి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. ఇది బయట కొనుకొచ్చుకున్నైనా వేసుకోవచ్చు, మనం పట్టించుకున్నదైనా చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలో బియ్య పిండి తీసుకున్నాక ఇందులో బెల్లం యాడ్ చేసేసుకోవాలి. దీనికి కొలతలు ఏమీ లేవండి. మనం ఎన్ని ప్రమిదలు చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి ఇలా పిండి తీసుకోవాలి. 7 ప్రమిదలు చేసుకున్నామంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. 7 ప్రమిదలు కాకుండా 2 అలా చేసుకున్నామంటే కొంచెమైనా సరిపోతుంది. ఇలా పిండిలో బెల్లం వేసుకొని, ఈ బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ పిండికి పట్టే విధంగా కొంచెం బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా ఇలా నలుపుకుంటూ మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులో ఆవు పాలు పోసుకోవాలి. ఈ పాలు ఒక్కసారిగా పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకొని ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఈ పిండిని మనం గంట సేపు పక్కన పెట్టేసేసుకోవాలి. గంట సేపు నానిందంటే మనకి ప్రమిదలు తిరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. గంట టైం లేదనుకుంటే ఒక అరగంట అయినా నానబెట్టేసేసుకోండి. గంట తర్వాత ఈ పిండి ఇలా ఏలిపెట్టి ఇలా అన్నామంటే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. మన చేతులకు కూడా అంటుకోకుండా వస్తుంది. ఇలా నానబెట్టుకోవడం వల్లనే వస్తుంది. అందుకని ప్రమిదలు విరిగిపోకుండా మనం ఎలా చేయాలనుకుంటే అలా చక్కగా వస్తాయి. ఇప్పుడు చేతులకి నెయ్యి రాసేసుకొని ఒక చిన్న ముద్ద తీసేసుకోవాలి. ఇలా ముద్ద తీసేసుకొని ఈ ముద్దని బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఫింగర్ పెట్టేసేసుకొని ఇలా ప్రమిదని రెడీ చేసుకోవాలి. లేకపోతే మన ఇంట్లో ఏదైనా షేపు వచ్చే ఉన్నా కూడా ఇలా ప్రమిదలను చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకోవడం వల్లనే మనకి ప్రమిద ఎలా చేయాలనుకుంటే అలా చక్కగా వస్తుంది. విరిగిపోకుండా చాలా చక్కగా ఉంటాయి. తడి బియ్య పిండితో చేసుకున్నా కూడా చక్కగానే వస్తాయి. పొడి బియ్య పిండితో అయినా బాగానే వస్తాయి. ఇలా ప్రమిదలు అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ ప్రమిదలకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి కాబట్టి గోవింద నామాలు పెట్టుకోవాలి. ఇలాగే శివుడికి కూడా బియ్యపిండి ప్రమిదలు ఇలాగే చేసుకోవచ్చు. శివుడికి అయితే మనం అడ్డంగా గీతలు గీస్తాము. వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా నిలువుగా నామాలు పెట్టేసుకుంటాము అంతే. ఇలా దేవునికి ఇష్టమైన పిండి ప్రమిదలు చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీవారి పాదమూలే శరణం నమ్మానయ్యా, తిరుమల్ల వాసులివే తిలకములో కానికయ్యా. వెంకటాచల శిఖరాన నిలిచిన విగ్రహరా, వైకుంఠనాథుడి వేద పురాణ పరమేశ్వర, లక్ష్మీదేవి సహచరుడా.